అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువను లేచెల్లి పార్ట్ 7 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా, ఇక మీరే చెప్పండి ఏం చేద్దాం అన్నాడు శరత్ చంద్ర. మీలాంటి చదువుకున్న వాళ్లకు మేం చెప్పేదేముంది శరత్ చంద్ర గారు, వాళ్ళిద్దరూ చెప్పింది ఎంత నిజమైనా ఒక ఆడపిల్ల మగవాడి గదిలో ఉంది అంటేనే తప్పుగా ఆలోచించే లోకమిది. అలాంటిది అమాయకురాలైన మా శ్రావణమ్మకి తన సవతి తల్లి పెద్ద గండం. ఇక ఊర్లో వాళ్ళదేముంది మీరే చెప్పండి. కాబట్టి బాగా ఆలోచించి మీరే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దానికి మేమందరం కూడా మద్దతుని ఇస్తాము. కానీ ఆ నిర్ణయం వల్ల మా శ్రావణమ్మకి న్యాయం జరిగితే అంతే చాలు మాకు అన్నాడు ఒక పెద్దాయన. న్యాయం అంటే ఏం చేయాలి అన్నాడు విసుగ్గా అభి. అభి నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నాను కదా అన్నాడు శరత్ చంద్ర. ఏంటి డాడీ మాట్లాడేది, అసలు ఏం జరిగిందని ఈ పంచాయతీలు? పొరపాటున ఇద్దరం మా గదిలో ఉండిపోయాము, దానికి ఎందుకు ఈ సమావేశాలు అనేది నాకు అర్థం కావడం లేదు. చూడు బాబు, ఇది మీ పట్నం కాదు, మామూలు పల్లెటూరు. ఇక్కడ మాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. వాటన్నిటి ప్రకారం మాత్రమే మేమందరం ఇక్కడ బ్రతకడం జరుగుతుంది. కాబట్టి విషయం మా ఊరికి సంబంధించింది కావడంతో మీరు కూడా ఇక్కడ నియమాలు పాటిస్తే బాగుంటుంది అని చెప్పాడు ఇంకొక అతను. అంటే ఏం చేయాలి అని అడిగాడు కోపంగా అభి. ఇంతలో ఒక ముసలాయన లేచి, చూడు నాయనా, మన దేశం ఎంత ముందుకి పోయినా ఒక ఆడపిల్ల విషయంలో మాత్రం ఎప్పుడూ అందరికీ చిన్న చూపే ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆడపిల్ల నీతో పాటు ఒకే గదిలో ఇంతసేపు ఉంది అంటే మీరిద్దరూ చెప్పినట్లు మీ మధ్యన ఏమీ జరగలేదు అని తేలికగా తీసుకునే రోజులు ఇంకా రాలేదు మన దేశంలో. ఒకసారి ఒక ఆడపిల్ల మీద మచ్చ పడింది అంటే ఆమె జీవితాంతం తల్లకిందులుగా తపస్సు చేసినా ఆ మచ్చ తొలగిపోదు సరికదా. దానినే తన జీవితం మొత్తం చూపిస్తూ ఆమెని అవహేళన చేస్తుంది ఈ సమాజం. మా శ్రావణమ్మకి అలాంటి దుస్థితి రాకూడదు అనేది మా అందరి ప్రయత్నం. దయచేసి అర్థం చేసుకోనాయనా. నీ వల్ల ఆ అమాయకురాలి జీవితం మీద ఒక మచ్చపడి తనకి పెళ్లి కాకపోతే, చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే తన పరిస్థితి ఏంటి? అసలే తన సవతి తల్లి ఆమెని పీడించి చంపేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి విషయం ఒకటి జరిగిందని తెలిస్తే ఆమెను బ్రతకనిస్తుందా? ఇన్ని రోజులు పరువు మర్యాదలతో ఈ ఊరిలో బ్రతికిన జనార్దన్ కుటుంబం ఇక మీదట తలెత్తుకుని తిరగగలదా? ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన ఇక్కడితో ఇలాగే ముగిసిపోయేది కాదు. అది నోరుతో ఊరు ఊరు నానా రకాలుగా పాకుతుంది. అలాంటప్పుడు ఆమెకి పెళ్ళెలా అవుతుంది? ఒకవేళ అయినా ఆ చేసుకున్నవాడు ఈ విషయం గురించి ఆమెను బాధ పెట్టకుండా ఉంటాడా? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడి నుండి దొరుకుతుంది? నీకే, నువ్వు మగాడివి, 2 రోజులు ఆగితే ఇక్కడి నుండి వెళ్ళిపోతావు. అయినా తప్పు చేసినా కూడా సమాజం మగవాడిని తప్పు పట్టదు. కానీ అదే స్థానంలో ఒక ఆడపిల్ల ఉంటే అక్కడ ఏ తప్పు జరగకపోయినా లోకులు కాకులై ఆమెను పొడుస్తారు. చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఆమెని ఆకలి చూపులతో చంపేస్తారు అన్నాడు ఆ ముసలాయన. ఆయన చెప్పే మాటలన్నీ నిజం కావడంతో బాధతో కుమిలిపోతూ ఉన్నాడు జనార్దన్. ఇంకోవైపు ఆయన మాటలకి ఈ సమస్యకి పరిష్కారం కోసం ఆలోచనలో పడ్డాడు శరత్ చంద్ర. ఇంతలో అభి కలుగజేసుకొని, మీరందరూ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారని మీకు అనిపించడం లేదా? ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. ఇలాంటి విషయాలన్నీ మనుషులు ఆలోచించడం మానేశారు. కాబట్టి మీ ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టేసేయండి అన్నాడు పొగరుగా. అది మీ పట్నం విషయంలో, కానీ మా పల్లెటూరి విషయంలో కాదు నాయనా అని. ఏమండి శరత్ చంద్ర గారు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? మీ నిర్ణయం చెప్పండి అని అడిగారు వాళ్ళు. ఆ తరువాత 10 నిమిషాల పాటు ఆలోచనలో మునిగి తేలిన ఆయన సంభావన కోసం ఇంకా అక్కడే ఉన్న పంతులు గారి దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఆయన ఏం చెప్తాడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడి వారంతా. నాగమణికైతే ఓ పక్క టెన్షన్తో పై ప్రాణాలు పైనే పోయేటట్టు ఉన్నాయి. ఇంకో పక్క శ్రావణి గురించి తెలిసిన దానిగా ఆమెకి ఎలాంటి అన్యాయం జరగకూడదు అనుకుంటుంది మనసులో. శంకర్రావు అయితే తన అన్నయ్య ఏం చేసినా అన్ని ఆలోచించే న్యాయం చేస్తాడు అన్న ఆలోచనతో ఓ పక్కగా నిల్చొని జరిగేది మొత్తం చూస్తూ ఉన్నాడు. స్నేహితుడి మీద ఉన్న నమ్మకంతో జనార్దన్ కూడా ఏమీ మాట్లాడక తన కూతురి పరిస్థితికి లోలోపల కుమిలిపోతూ ఉన్నాడు. ఇక సతీష్ అయితే చేసిందంతా చేసి ఇంకా పొగరుగా మాట్లాడుతున్న అభి వైఖరి నచ్చక చాలా అసహనంగా ఉన్నాడు. ఇంత గొడవకి కారణమైన స్నేహ ఎక్కడ తన గురించి తెలిస్తే అందరూ కలిసి తన్నేం చేస్తారో అన్న భయంతో ఇంట్లో ఓ మూలన నక్కి బయట జరిగేదంతా చూస్తూ ఉంది. పంతులు గారితో మాట్లాడి వచ్చిన శరత్ చంద్ర, చూడండి, మీరందరూ చెప్పిన దాంట్లో ఎంతైనా నిజం ఉంది, దాన్ని నేను కాదు అనను.
అలాగే ఆడపిల్లకి అన్యాయం చేసే మనస్తత్వం నాది నా కొడుకుది కాదు. కాబట్టి మీరందరూ నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. జరిగినది ఎలా జరిగినా ఏం జరిగినా దానిలో ఎవరు తప్పు ఉన్నా జరగరాందైతే జరిగిపోయింది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. తండ్రి ఏం చెప్పబోతున్నాడు అని ఆలోచిస్తూ కళ్ళు చిన్నవి చేసి ఆయన వైపే చూస్తూ ఉండిపోయాడు అభి. తప్పు జరిగినా జరగకపోయినా ఒక అమాయకపు ఆడపిల్ల జీవితం మీద మచ్చపడడం నాకు ఇష్టం లేదు. అది కూడా నా కొడుకు వల్ల పడ్డం అనేది నేను సహించలేను. కాబట్టి జరిగిన దానికి పరిష్కారంగా శ్రావణిని నా కొడుకు అభికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాను అని చెప్పాడు శరత్చంద్ర. తండ్రి అలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్న ఐడియా కొంచెం కూడా లేని అభి షాక్ అయ్యి తండ్రి వైపు తిరిగి చూస్తూ ఉండిపోయాడు. శరత్చంద్ర తీసుకున్న నిర్ణయం అందరికీ సంతోషంగా అనిపించడంతో అందరూ లేచి నిల్చున్నారు నవ్వుతూ. శ్రావణి సతీష్కి అయితే నిలువుగుడ్లు పడిపోయాయి. ఇక జనార్దన్ సంతోషానికి అయితే అవధులు లేకుండా పోయాయి. బావగారి నిర్ణయానికి నాగమణి శంకర్రావు కూడా సంతోషించారు. దాంతో శ్రావణి దగ్గరికి వెళ్ళి తన తల నిమురుతూ, నేను చెప్పాను కదమ్మా, నీ మంచి మనసుకి దేవుడు నీకంతా మంచి చేస్తాడు అని. ఇప్పుడు చూడు, నువ్వు మా ఇంటి కోడలివే అయ్యావు అంటూ ఆమెని హత్తుకుంది సంతోషంగా నాగమణి. డాడీ, ఏం మాట్లాడుతున్నారు? మీ నిర్ణయం నాకు నచ్చలేదు అంటూ గట్టిగా ఖండించాడు అభి. దాంతో కొడుకు దగ్గరికి వెళ్ళి, చూడభి, ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం నాకు కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళందరి మాటలో నిజం ఉంది. ఇప్పుడు ఇది కాకుండా వేరే ఏ నిర్ణయం కూడా వాళ్ళని సంతృప్తి పరచలేదు. ఫలితం పల్లెటూరు కావడంతో అందరూ కట్టుగా నిన్ను ముద్దాయిని చేసి నిలబడతారు అందరిలో. ఏ తప్పు చేయని నా కొడుకు అలా అందరిలో దోషిగా నిలబడ్డం నాకు ఇష్టం లేదు. అలాగే ఒక అమాయకురాలి జీవితం మీద అంత పెద్ద మచ్చపడి దానికి కారణం మనం కావడం కూడా నాకు ఇష్టం లేదు. పైగా శ్రావణి చాలా మంచి అమ్మాయి. అందం, అణకువ, బుద్ధి, గుణం, పెద్దలంటే ఆమెలో ఉండే గౌరవం, మర్యాదలు ఇవన్నీ కూడా ఆమెలో చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి నేను కాదు అనడానికి ఏ ఒక్క అవకాశమూ నాకు లేదు. నేను నీ మేలు కోరుతాను అని నువ్వు అనుకుంటే దయచేసి ఇంతకు మించి ఇంకేం మాట్లాడకు. నేను నీ భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అది కొడుకుగా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అన్నాడు శరత్చంద్ర. కానీ డాడీ, కానీ మాటకి ఈరోజు జరిగిన దాంట్లో అవకాశమే లేకుండా పోయిందభి. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన సమస్య. దీన్ని తేలికగా తీసిపారేసి సమస్యను కొని తెచ్చుకోవడం మంచిది కాదు. నీకు ఒక చెల్లెలు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఉంటే నువ్వు ఎలా స్పందించేవాడివో ఒక్కసారి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకో అని అతని మీదే వదిలేశాడు. దాంతో ఇంకేమీ మాట్లాడలేక, వస్తున్న కోపాన్ని బయటకు చూపించలేక నాగమణిని హత్తుకొని నిలబడి ఉన్న శ్రావణి వైపు అసహ్యంగా చూస్తూ, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది అనుకుంటూ పళ్ళు నూరుతూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు అభి. దాంతో ఊర్లో వాళ్ళ వైపు తిరిగి, నా నిర్ణయమే నా కొడుకు నిర్ణయం కూడా. దానిలో ఏ మార్పు లేదు. నేను పంతులు గారితో మాట్లాడాను. ఆయన రేపు చాలా బాగుంది పెళ్లి చేయడానికి అని చెప్పారు. కాకపోతే ఇంత తక్కువ సమయంలో పెళ్లి ఏర్పాట్లన్నీ చేయలేం కాబట్టి మన ఊరి రామలింగేశ్వర స్వామి గుడిలో ఈ వివాహాన్ని ఏ హంగు ఆర్భాటం లేకుండా మన ఊరి పెద్దలందరి మధ్యలో చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు శరత్చంద్ర. అతని నిర్ణయానికి సంతోషించిన ఊరు పెద్దలందరూ, మాకు మీ మీద నమ్మకం ఉంది శరత్చంద్ర గారు. ఆ నమ్మకాన్ని మీరు మంచి నిర్ణయం తీసుకుని నిలబెట్టుకున్నారు. సంతోషం. అనుకోకుండా జరిగే పెళ్లి కాబట్టి మీ అబ్బాయి అలా స్పందించడంలో తప్పులేదు. అలా అని పెళ్ళైన తర్వాత మా శ్రావణి తల్లి బాధపడకుండా చూసుకునే బాధ్యత మాత్రం మీ మీదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శ్రావణి జనార్దన్కి మాత్రమే కూతురు కాదు. ఏ ప్రేమకి నోచుకోకుండానే మా అందరి మధ్యలో పెరిగిన అమాయకురాలు తను. కాబట్టి అలాంటి ఆమెకి ఏ కష్టం రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకునేలా మీ అబ్బాయికి మీరే సర్ది చెప్పాలని ఆ బాధ్యతనంతా శరత్చంద్ర భుజాల మీద వేశారు ఊరి వాళ్ళు. తనని నా కోడల్లా కాకుండా కూతురిలా చూసుకునే బాధ్యత నాది అని మీ అందరికీ మాట ఇస్తున్నాను. తన విషయంలో ఏ పొరపాటు జరగదని మీరు నిశ్చింతగా ఉంటే అదే చాలు అని చెప్పి రేపు ఉదయం 10 గంటలకు రామలింగేశ్వర స్వామి గుడికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను అని చెప్పాడు శరత్చంద్ర. దాంతో అలాగే అంటూ వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు సంతోషంగా. ఆ తరువాత కోడలి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నీకు నా నిర్ణయం సంతోషాన్ని ఇచ్చిందా అని అడిగాడు శరత్చంద్ర. ఏం చెప్పాలో అర్థం కాక తండ్రిని తమ్ముణ్ణి మార్చి మార్చి చూసింది శ్రావణి బేలగా.
జనార్దన్ తనకి ఇష్టమేనని అన్నట్టుగా చూడడంతో తమ్ముడు వైపు చూసింది శ్రావణి. అప్పటికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్న సతీష్ ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? నచ్చింది అని చెప్పు. అలాగే మీ మామయ్య గారి ఆశీర్వాదం తీసుకో అని చెప్పింది నాగమణి. దాంతో శరత్చంద్ర కాళ్ళకి నమస్కరించి ఆయన నిర్ణయాన్ని సమర్థించింది శ్రావణి. భుజాలు పట్టి ఆమెను పైకి లేపి, నీలాంటి గుణవంతురాలు నా ఇంటి కోడలు అవ్వడం చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ శ్రావణి నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక నుండి మీ నాన్న కాదమ్మా, నేను నీకు తండ్రిని అంటూ గుండెలకు హత్తుకున్నాడు ఆమెని. జరిగేదంతా బాగానే ఉన్న శ్రావణి మనసులో మాత్రం చాలా గందరగోళంగా ఉంది ఇదంతా. ఎందుకంటే తనని చూస్తేనే అసహ్యించుకునే అభి తనని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండడం అనేది జరిగే పనేనా అనేది ఆమె అనుమానం. అలా అని నిందపడి ఇంట్లో ఉంటే తన వల్ల తన చెల్లెలి పెళ్లికి ఏదైనా అడ్డంకి వస్తే పిన్ని ఊరుకోదు అనేది ఆమెకి ఉన్న ఇంకో భయం కూడా. తన అనుమానం నిజం చేసేటట్లుగా లోపలికి వెళ్ళిన అభి అన్నింటినీ పగలగొట్టడం మొదలుపెట్టాడు కోపంతో. అన్నీ పగలగొట్టి పెళ్లి ఇంటిని గందరగోళం చేసినా కూడా తనలో కోపం చల్లారక జుట్టు పట్టుకొని తల పైకెత్తి ఆ అంటూ పెద్దగా అరిచాడు అభి. ఆ అరుపు చిన్నగా బయటకు వినపడి ఉలిక్కి పడేటట్లు చేసింది శ్రావణిని. అది అభి అరుపు అని అర్థమై అందరూ కంగారుగా చూశారు శరత్చంద్ర వైపు. వాళ్ల చూపులకి అర్థం తెలిసి, జరిగింది తీసుకోవడానికి తనకి టైం పడుతుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, తనేం చిన్నపిల్లాడు కాదు, అర్థం చేసుకోగలడు అని సర్ది చెప్పాడు శరత్చంద్ర. ఏంట్రా జనార్దన్, ఇక నుండి మనం స్నేహితులం మాత్రమే కాదు, వియ్యంకులం కూడా, కాబట్టి నాకు మర్యాదలు చేయడానికి రెడీగా ఉండు అంటూ వాళ్ళందరి మనసులు తేలిక పడేలా మాట మార్చాడు శరత్చంద్ర. మొదటి రోజు అభిని చూసినప్పుడు తన కూతురికి కూడా అలాంటివాడు భర్తగా వస్తే బావుండు అనుకున్న జనార్దన్ ఈరోజు అభినే తనకి అల్లుడుగా రాబోతున్నాడు అని తెలిసి పట్టరాని సంతోషంతో స్నేహితుడిని కన్నీళ్లతో హత్తుకొని, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనురా అని అన్నాడు. ఏంట్రోయ్ కొత్తగా రుణాలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? శ్రావణి లాంటి బంగారు తల్లిని నా ఇంటికి కోడలిగా పంపిస్తున్నందుకు నేనే నీకు రుణపడి ఉంటాను అంటూ స్నేహితుడి భుజం తట్టాడు శరత్చంద్ర. అన్నయ్య, ఇక మా కోడల్ని ఇక్కడి నుండి మీ ఇంటికి తీసుకువెళ్ళండి. రేపొద్దున దర్జాగా మా కోడలి హోదాలో తనని ఇక్కడికి తీసుకొచ్చుకుంటాం అని చెప్పింది శ్రావణి తల నిమురుతూ నాగమణి. అలాగే అమ్మా అంటూ కొడుకు కూతుళ్ళని తీసుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు సంతోషంగా జనార్దన్. వాళ్ళు వెళ్లే వరకు నవ్వుతూ ఉన్న శరత్చంద్ర వాళ్ళు గడప దాటిన తరువాత నార్మల్ అవుతూ మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ పెళ్లి విషయంలో తనకి సంతోషంగానే ఉన్నా కొడుకు మొండి పట్టుదల బాగా తెలిసిన వ్యక్తిగా ముందు ముందు వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న దాని గురించి ఆయనలో టెన్షన్ మొదలైంది. దాంతో పడక కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. జరిగిన దాని గురించి కోపం, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ ఒక్క గంటలో తన జీవితం ఎలా తారుమారైందనే దాని గురించి తెల్లవార్లు ఆలోచిస్తూ ఉండిపోయాడు అభి. ఎన్ని అనుకున్నాడు తన జీవితం గురించి, అలాగే తన జీవిత భాగస్వామి గురించి ఎన్నో కలలు కన్నాడు. వాటిని నిజం చేసుకునే క్రమంలో ఒక అడుగు ముందుకు వేసి ఇక పెళ్లి కోసం మాత్రమే ఎదురు చూస్తున్న అతన్ని అనుకోకుండా జరిగిన ఈ సంఘటన కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తను చేయబోయే పనికి సమాధానం తను వేరే మనిషికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం, బాధ్యత రెండూ అతని మీద ఉన్నాయని తెలుసు అతనికి. అయినా తను ఎంతగానో అసహ్యించుకునే ఆమెతో తన జీవితం ముడిపడడం అతనికి మింగుడు పడని విషయంగా మారింది. అలా ఉన్న అతన్ని రాత్రి నుండి తెల్లవారే వరకు ఎవ్వరూ కదిలించలేదు. తెల్లవారగానే నాగమణి, శంకర్రావు ఇద్దరూ కలిసి అభి పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. ఆ పెళ్లి ఇష్టం లేని అభి మాత్రం 9 గంటల వరకు రాత్రి తను కూర్చున్న పొజిషన్ నుండి అస్సలు కదల్లేదు. టైం 9 దాటిన తర్వాత వచ్చిన నాగమణి ఎలాగోలా అభికి సర్ది చెప్పి పెళ్లికి రెడీ చేయాలని మూసి ఉన్న అతని గది తలుపు కొట్టింది. అప్పటికే శంకర్రావు, శరత్చంద్ర ఇద్దరూ గుడి దగ్గరకు వెళ్ళి పెళ్లి పనులు చూస్తున్నారు. రాత్రి జరిగిందంతా కలగానే అనిపించడంతో తెల్లవార్లు నిద్రపోకుండా భయంగానే గడిపింది శ్రావణి. కూతురి పెళ్లి ఇంత త్వరగా అవుతుందన్న ఊహలేని జనార్దన్ తెల్లవారేటప్పటికీ కూతురి కట్నంగా ఇవ్వాలి అనుకున్న సొమ్మును సిద్ధం చేసే పనిలో పడ్డాడు. భార్యకు తెలియకుండా సొంత ఊర్లోనే కొంతమంది స్నేహితుల దగ్గర డబ్బును కూతురి కట్నంగా ఇవ్వడానికి దాచిపెట్టి ఉంచాడు.
కాబట్టి డబ్బు సమస్య లేదు అతనికి ప్రస్తుతం. కానీ తమ్ముడికి ఇచ్చి కూతురు గొంతు కోయాలని చూస్తున్న భార్య భ్రమరాంబకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత రచ్చ చేస్తుందో అతనికి తెలియని విషయం కాదు. అందుకే పెళ్ళి అయిపోయే వరకు భార్యకి ఈ విషయం గురించి చెప్పకూడదని నిర్ణయించుకొని కొడుకుకు కూడా చెప్పొద్దు అని చెప్పాడు. అలాగే నాన్న, చెప్పను. కానీ అక్క విషయంలో మీరెందుకో తొందరపడుతున్నారు అనిపిస్తోంది నాకు. ఎందుకంటే అతని ప్రవర్తన కానీ వ్యవహరిస్తున్న తీరు కానీ నాకు ఏమాత్రం నచ్చలేదు అన్నాడు. రాత్రి అంతా అయిపోయిన తర్వాత శ్రావణి వైపు అభి చూసిన చూపుని కనిపెట్టిన సతీష్. లేదు సతీష్, నాకు ఆ కుర్రాడి మీద పూర్తి నమ్మకం ఉంది. అంతకంటే ఎక్కువ నమ్మకం నా స్నేహితుడి మీద ఉంది. నువ్వే చూస్తావు కదా ఈ పెళ్లి తర్వాత మీ అక్క ఎంత సంతోషంగా ఉండబోతోందో అని సంతోషపడుతూ నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఊర్లోకి వెళ్ళొస్తాను అంటూ ఆ అర్ధరాత్రి టైంలోనే బయటకు వెళ్ళాడు జనార్దన్. తెల్లవారేటప్పటికి తన పనులన్నీ చూసుకొని ఊర్లోనే చీరలు అమ్మేవాళ్ల దగ్గర కూతురి కోసం ఒక 6 డజను మంచి చీరలు తీసుకొని వాటితో పాటు ఒక పట్టు చీర తీసుకొని ఇంటికి వచ్చాడు. అప్పటికే తెల్లవారిపోవడంతో కూతురి చేతిలో ఆ చీరలు పెట్టి తయారవ్వమ్మా అంటూ తన తల నిమిరాడు ప్రేమగా. ఎవరికీ ఎదురు చెప్పలేని మనస్తత్వమైన శ్రావణి తన బాధని దిగులుని మనసులోనే ఉంచుకొని తండ్రి చెప్పినట్టుగా తయారవ్వడానికి వెళ్ళింది. కానీ తన జీవితం ముందు ముందు ఎలా ఉండబోతోంది అన్నది ఆమె ఊహించలేనిదైతే కాదు. నాగమణి తలుపులు కొట్టగా ఎప్పటికో తెరిచాడు అభి. రాత్రి ఎలా అయితే గదిలోకి వెళ్ళాడో అలాగే ఉన్న అభిని చూసి, ఏంటి నాన్న ఇంకా ఇలాగే ఉన్నావు, వెళ్ళి స్నానం చేసిరా పో అని చెప్పింది ఆవిడ. ఏంటి పిన్ని, మీ అందరికేమైనా పిచ్చా? నిజంగానే దాన్ని నాకిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నారా అని శ్రావణిని గుర్తు చేసుకుని చిరాకు పడుతూ అన్నాడు. అలా అనకు అభి, ఊరందరి ముందు మీ డాడీ మాటిచ్చారు. ఇప్పుడు నువ్వు కాదు అంటే అందరిలో ఆయన పరువు ఏమవుతుందో ఆలోచించావా? పైగా శ్రావణి చాలా మంచి అమ్మాయి. నీకు తను ఎందుకు నచ్చడం లేదో నాకు తెలియదు, కానీ నువ్వు తనని అర్థం చేసుకోలేదు అని మాత్రం అర్థమైంది. అసలు ఎందుకు పిన్ని నేను తను అర్థం చేసుకోవాలి? ఎందుకు తను నాకు నచ్చాలి? తనని చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. ప్లీజ్ దయచేసి నువ్వైనా నన్ను అర్థం చేసుకో అన్నాడు అసహనంగా అభి. నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు సరైన జోడి అని ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను నాన్న అంటూ అతని చెంప మీద చేయి వేసింది ప్రేమగా శ్రావణి. వాళ్ళ పిన్ని మాటలకి మరింత చిరాకుగా అనిపించి, అసలు ఎలా తను నాకు సూట్ అవుతుంది అనుకుంటున్నారు వీళ్ళు? నేనేంటి తనేంటి? తన కలర్, టేస్ట్ లేని తన డ్రెస్ సెన్స్, పక్కా పల్లెటూరులా అనిపించే తన వాలకం, ఛీ తలుచుకుంటేనే చిరాకేస్తోంది. కానీ వీళ్ళెవరూ నా మాట వినరు, నా మనసులో మాట నేను చెప్పలేను అనుకుంటూ ఉండగా అభి త్వరగా వెళ్ళు నాన్న, టైం అవుతుంది అని చెప్పింది నాగమణి. అభి రూంలోకి వెళ్ళి టవల్ తీసుకువచ్చి తన భుజం మీద వేసి తనని బలవంతంగా స్నానం చేయడానికి పెరట్లోకి పంపించింది. లోపల రగిలిపోతున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. కోపంతో విసవిస వెళ్తున్న అభిని చూసి, ఇప్పుడు కోపంగా పెళ్లి వద్దు అంటున్న నువ్వే ముందు ముందు తనని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం అనుకునే రోజు తప్పకుండా వస్తుంది, చూస్తుండు అనుకొని గదిలోకి వెళ్ళి రాత్రి నుండి అభి పాడు చేసినవన్నీ నీట్గా సర్దింది. పసుపు రంగు పాతకాలం నాటి అంచు ఉన్న చీరని తన అలవాటు ప్రకారం కొంచెం పైకి కట్టి అన్యమస్కంగా ఆలోచిస్తూ జడవేసుకుంటున్న కూతురు దగ్గరికి వచ్చాడు జనార్దన్ హడావిడిగా. ఏంటమ్మా, నువ్వు ఇంకా తయారవ్వలేదా అని అడిగాడు. తండ్రి మాటలతో ఆలోచనల నుండి బయటపడి, అవుతున్నాను నాన్న అంటూ వేగంగా తన జడని అల్లుకుంది. ఇంతలో కొడుకు తయారై రావడం చూసి, స్నేహ కూడా తయారైందా అని అడిగాడు. కొత్త బట్టల్లో తయారై పిల్లిలా వరండాలో ఉన్న చెల్లెలి వైపు చూసి హా అన్నాడు సతీష్. సరే, నువ్వు వెళ్ళి పంతులుగా రాసి ఇచ్చిన లిస్టు పచారీ కొట్లో ఇచ్చాను, ఆ వస్తువులు తీసుకొని కంసాలి దగ్గరికి వెళ్ళి అతను ఇచ్చేవి తీసుకునిరా అని చెప్పాడు జనార్దన్. సరే నాన్న అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సతీష్. అమ్మా, నీకు కావలసిన నగలన్నీ నీ గదిలో మంచం మీద ఉంచాను, నువ్వు కూడా త్వరగా తయారవ్వమ్మా, టైం అవుతుంది అని కూతురికి చెప్పి బయటకు వెళ్ళాడు జనార్దన్. తన జీవితంలో ఆమె ప్రమేయమే లేకుండా అనుకోకుండా జరుగుతున్న అతి ముఖ్యమైన ఘట్టాన్ని ఆపమని చెప్పలేక మౌనంగా తన గదిలోకి నడిచింది శ్రావణి. గది మంచం మీద ఉన్న నగలు చూసి, ఏంటి ఇవన్నీ, అసలు ఎక్కడివి అనుకుంటూ నాన్న అంటూ తండ్రిని పిలిచింది. వస్తున్నానమ్మా అంటూ లోపలికి వచ్చి, ఏమ్మా ఏమైంది అని అడిగాడు జనార్దన్. ఏంటి నాన్న ఇవన్నీ?
అంటూ మంచం మీద ఉన్న నగలను చూపించింది శ్రావణి. అవన్నీ నీవేనమ్మా, నీకోసం చిన్నప్పటి నుండి నేను దాచిన డబ్బుతో తీసుకున్నాను అని చెప్పాడు. ఈ పట్టు చీరలో నువ్వు ఇవన్నీ వేసుకుంటే పెళ్లి కూతురుగా వెలిగిపోతున్న నిన్ను చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. కానీ ఇవన్నీ నాకెందుకు నాన్న? "హహ, పిచ్చి తల్లి" అంటూ తన తల మీద చేయి వేసి నిమురుతూ, ఆడపిల్లలు ఇవన్నీ కావాలనుకుంటారు, కానీ నువ్వేంటమ్మా నాకెందుకు అంటున్నావు? వీటన్నిటిలో నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని ఎన్నో రోజులుగా నేను కలలు కంటున్నాను. ఆ కల అనుకోకుండా ఈరోజు నెరవేరబోతోంది అంటూ సంతోషపడ్డాడు. అప్పటి వరకు ఎంతో కొంత ఈ పెళ్లి వద్దు అని చెప్పాలని కూడగట్టుకున్న ధైర్యం అంతా తండ్రి సంతోషం చూసి పూర్తిగా చచ్చిపోయి మౌనంగా తలదించుకొని ఉండిపోయింది. సరే సరే, ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ నువ్వు మాత్రం త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చిన జనార్దన్కి బయట గేటు దగ్గర దిగుతున్న భార్యని చూడగానే అప్పటి వరకు ఉన్న సంతోషం పోయి తనిప్పుడు ఏం గొడవ చేస్తుందో అన్న భయం మొదలైంది మనసులో. అభి స్నానం చేసి వచ్చేటప్పటికి మంచం మీద తెల్ల పట్టు పంచె, తెల్ల షర్టు కనపడ్డాయి. అది చూసి అతని బీపీ మరింత పెరిగిపోగా షర్ట్ని చేతిలోకి తీసుకొని కోపంగా చూస్తూ దాన్ని నలిపి మూలను విసిరికొట్టాడు. కాసేపటికి అభి తయారయ్యావా, డాడీ ఫోన్ చేశారు అంటూ వచ్చిన నాగమణి సంబంధం లేకుండా ఎల్లో కలర్ షర్ట్లో తయారై ఉండడం చూసి నిట్టూర్చింది. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.